వెల్కమ్ టు 9 AM న్యూస్. దిస్ ఇస్ మాధురి. ఇక బులెటిన్ల డీటెయిల్స్ చూస్తాయి. ఇవాళ జనసేన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జనసేన ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయంలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాలు, ప్రసంగాలపై జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇక పవన్ క్యాంప్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇవాళ జనసేన ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. జనసేన ఎమ్మెల్యేలకు పార్టీ కార్యాలయంలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. శాసనసభ నిబంధనలు, సాంప్రదాయాలు, ప్రసంగాలపై జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనున్నారు. పవన్ క్యాంప్ కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఇవాళ జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ క్యాంపును నిర్వహించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ఇవాళ చూస్తే క్యాంపు కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలకు శిక్షణ క్యాంపును అయితే నిర్వహించనున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి గెలిచినటువంటి అంటే పవన్ కళ్యాణ్ తో కూడా కలిపి 20 మంది ఎమ్మెల్యేలు వారందరికీ కూడా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం విజయవాడలో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు 10 నుంచి 11 మధ్యలో ఇంత కార్యక్రమం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అంటే పూర్తిగా 11 ఏళ్ళైతే ఇంత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రానున్నటువంటి రోజుల్లో అంటే నెక్స్ట్ మంత్ లో అసెంబ్లీ సెక్షన్స్ స్టార్ట్ కానున్నాయి. అసెంబ్లీ సెక్షన్స్ లో ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధమైనటువంటి ప్రజల నాని వాడి ఏదైతే ప్రజల గొంతుకు ఏదైతున్నా గొంతుకుని అసెంబ్లీ సాక్షిగా మనం ప్రభుత్వానికి ఏ విధంగా అనిపించాలి, అదేవిధంగా వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకోవాలనే అంశాలపైన, అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి జనసేన పార్టీ ఈ యొక్క సమస్యల పరిష్కారానికి అయితే ఏ విధంగా కృషి చేయగలదు, ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే అంశాలపైన, అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడే విధానాలపైన, అంటే మాట తీరు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా మన బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అనే అంశాలపైన, అదేవిధంగా అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి పద్ధతుల పైన కావచ్చు, ఇతర అంశాలపైన పూర్తిగా కూడా వీరందరికీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే సీనియర్ మోస్ట్ గా ఉన్నటువంటి ఒక్కసారి స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి స్పీకర్ గా చేసినటువంటి నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిగిపోయిన తర్వాత డిప్యూటీ స్పీకర్ గా చేసినటువంటి మండల బుద్ధరావు కావచ్చు. ఈ ఇరువురు సూచనలు కూడా అటు సభ్యులందరూ కూడా తీసుకునే విధంగా ఇరువురు కూడా సభ్యులకి పలు సూచనలు కూడా చేయబోతున్నారని కూడా మా సమాచారంతో ఉంది. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాల కంటే ముందు అసెంబ్లీ సెక్షన్స్ లో ఏ విధంగా ఉండాలి, అసెంబ్లీ అంటే ఏంటి, అసెంబ్లీకి సంబంధించినటువంటి వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది, ఆ వాతావరణానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, వీటన్నింటినీ కూడా ఈ రోజైతే మాత్రం క్యాంపులో పూర్తిగా అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు అందరికీ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఇది ఉపయోగపడుతుందంటూ కూడా ట్రైనింగ్ సెంటర్ ఈ రోజు 11 గంటల కల్లా స్టార్ట్ చేస్తారు కూడా తెలుస్తోంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.